మంచి సినిమాలు మీ ప్రేయస్ రావే లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చిన తర్వాత అయోధ్య రామయ్య కానీ మంచి సినిమాలు ఉన్నాయి. అవును సార్. ఎక్కడ ఈ బ్రేక్ రావటం అంటే మీరు ప్రొడక్షన్ స్టార్ట్ చేయటం వల్లేనా బ్రేక్ అనుకోవచ్చు? 100% అండి. నేను హనుమంత్ సినిమా తర్వాత ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశానండి. అంటే స్టార్ట్ చేయాలని ఆలోచన లేదండి నాకు అసలు. ఆ టైంలో ఏంటంటే హనుమంత్ తర్వాత నాకు 4-5 సినిమాలు ఉన్నాయి, మంచి హీరోలతో సినిమాలు ఉన్నాయి. శ్రీకాంత్ గారు, జగత్ బాబు గారు, వీళ్ళ కాక బ్రహ్మానందం గారు అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేయమని చెప్పేసి అదొక సినిమా అండి. ఈ విధంగా ఉంటే బ్రహ్మానందం గారి అబ్బాయితోనే చేయాలనుకున్నానండి. అంటే ఆయన నాకు బాగా అత్యంత ఆప్తులు అనుకున్నాను బ్రహ్మానందం గారు. ఆయన ఒక ప్రొడ్యూసర్ని పంపించారు, సినిమా చేయాలి మహేష్ అన్నారు. ఆ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందండి. జరుగుతున్న టైంలో ఏమైందంటే భాగ్యరాజు గారు అండి, నేను భాగ్యరాజు గారికి వీరాభిమానం అండి. ఆయన సినిమాలు బాగా చూసేవాడిని. ఎప్పుడైనా సరే చెన్నై వెళ్తే ఆయనతో ఫోటో దిగాలి, అవసరమైతే ఆయనతో ఒక కాఫీ టీ లాంటిది ఏమన్నా తీసుకోవాలి, ఆయన కథ వీలైతే ఆయన కథనే ఏదో కథ ఇస్తే డైరెక్షన్ చేయాలి, ఇలా ఉండేవాడు అండి. సరే నాకు కొంచెం స్టెప్ పెరిగింది మాట్లాడదాం ఆయనతో అనుకుంటే ఒకరోజు సడన్గా ఈవినింగ్ టైం ఫోన్ వచ్చిందండి. ఫోన్ వస్తే నేను మాట్లాడితే చంద్రమహేష్ గారా? అవునండి. నమస్కారం అండి, నేను భాగ్యరాజుని మాట్లాడుతానండి. ఏ భాగ్యరాజు గారిని? ఎవరేనండి? అదే తమిళ డైరెక్టర్ భాగ్యరాజునండి. నేను ఒక్క క్షణం కూడా నమ్మలేదండి. సార్ మీరు అంటే ఆయన సినిమాలో చూసిన వాయిస్ వేరండి, ఆయన వాయిస్ వేరే రకంగా వినిపించింది. అంటే సార్ మీరు నిజంగా భాగ్యరాజు గారు? అవునండి, నేను భాగ్యరాజునే మాట్లాడుతున్నాను. మీ హనుమంత్ సినిమా చూశాను ఇక్కడ చెన్నైలో థియేటర్లో, చాలా బాగా నచ్చింది నాకు. ఎక్స్పెషల్లీ ఆ ఫ్లాష్ బ్యాక్ టెరిఫిక్గా అనిపించింది. ఎవరు డైరెక్టర్ అనేసి నేను గూగుల్లో సెర్చ్ చేశా, మీ సినిమాలు వచ్చాయి. మీ సినిమా అన్నీ చూశాను నేను. మీ ప్రేయస్ రావే, మీ అయోధ్య రామయ్య, ఈ సినిమాలు చూసి మీకు కాల్ చేస్తున్నాను. నేను ఒక 1 వీక్లో హైదరాబాద్ వస్తున్నాను. నేను ఈవీవి సత్యనారాయణ గారికి ఒక సినిమా రాస్తున్నాను, వచ్చినప్పుడు ఒకసారి మనం కలుద్దాం. సరే అప్పుడు నేను నమ్మాను అండి. ఇంకా ఆ రోజు నైట్ అంతా నాకు నిద్ర పట్టలేదండి. అంటే భాగ్యరాజు గారు నన్ను ఎలా గుర్తించారు, ఎలా నా సినిమాలో అంత దమ్ము ఉందా అంటే నా సినిమాలలో ఉందని నాకు తెలుసండి. కానీ పరభాషా దర్శకులు, స్క్రీన్ ప్లేలో టాప్ 1 ఆఫ్ ది ఇండియాలో టాప్ మోస్ట్ డైరెక్టరు, రైటరు, యాక్టరు, ఆయన నాకు ఫోన్ చేసి అడగడం ఏంటి, చెప్పండి, నన్ను అప్రిషియేట్ చేయడం. ఆ రోజు నైట్ నాకు నిద్ర లేదండి, నాకు ఆనందంతో గడిపా. సడన్గా మళ్ళీ ఆయన ఒకరోజు సడన్గా వచ్చారు మనకి నా ఆఫీస్కి అండి. రాశి మూవీస్ నరసింహరావు గారు ఆయన కలిసి నా ఆఫీస్కి వచ్చారండి. అప్పుడు నాకు పర్సనల్ ఆఫీస్ ఒకటి ఉండేదండి. ఆఫీస్కి వస్తే నేను షాక్ అయిపోయాను. నన్ను చూసి భాగ్యరాజు గారు వచ్చారు. అది కూడా చెప్పలేదండి, చెప్పకుండా వచ్చారు మధ్యాహ్నం 3:30 ఆ టైంకి అండి. వస్తే ఇంకెంటనే లేచి నా చైర్లో కూర్చోబెట్టే, లేదు ఇక్కడ కూర్చుంటాను, లేదు మీ నా చైర్లో కూర్చోండి సార్. నేను కూర్చోబెట్టి అది కాలదన్నం పెట్టి, సార్ నా ఆఫీస్ ధన్యం అయిపోయింది సార్ ఇక్కడ మీరు రావడం అన్నది. ఎంత సార్ అంటే, లేదు మీ సినిమాలు చూసా, చాలా సెన్సిటివ్ సినిమాలు, ఇలాంటి యంగ్ డైరెక్టర్స్ సినిమాలు నేను బాగా చూస్తుంటాను, నేను రీఫ్రెష్ అవుతుంటే మీ సినిమాలు చూశాను నేను. నాకు అసలు అర్థం కాలేదంటే అంత తగ్గి మాట్లాడుతున్నారండి అనేసండి అని నేను ఫిల్మ్నగర్ క్లబ్లో దిగాను. ఈవినింగ్ వీలైతే రండి కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోతే ఇంకా నేను ఎప్పుడు ఈవినింగ్ అయిపోతుందని చూసి ఈవినింగ్ క్లబ్కి వెళ్ళి కూర్చున్నాను. ఆయనతో కూర్చున్న దగ్గరికి నా సినిమాల గురించి డిస్కస్ చేస్తున్నారు, నేను నా ప్రేయస్ రవి గురించి. అటువంటి కథ ఆయన రాసుకున్నారు, రీసెంట్గా రాసుకున్నారట. నా కథ చూసి, నా సినిమా చూసి ఆ కథను పక్కన పడేసేటండి. ఓకే, చాలా బాగుంది అని ఆయన నాకు ఆ కథ గురించి. నేను ఎన్నో సినిమాలు చూశాను, వచ్చిన ప్రతి ఇంగ్లీష్ ఫిల్మ్ కూడా చూస్తుంటాను, ఇంగ్లీష్ ఫిల్మ్ మొత్తం కొరియన్ ఫిల్మ్స్ అన్నీ చూస్తుంటా. ఎక్కడా కూడా ఇటువంటి థాట్తో సినిమా లేదు, ఆ హార్ట్ ఇచ్చే థాట్ అన్నది లేదు. అద్భుతంగా తీస్తాను ఒక సినిమా అని. నెక్స్ట్ మళ్ళీ అయోధ్య రామయ్య గురించి, ఆ సినిమా గురించి 1 అవర్ మాట్లాడారు, అయోధ్య రామయ్య గురించి ఇంకొక 1 అవర్ మాట్లాడారు. ఓకే, మాట్లాడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ రండి అన్నారు. ఈవినింగ్ వెళ్తారు సార్, ఇంకా ఆయనతో చనువు పెరిగిపోయిందండి. ఇంకా బాగా చక్కగా మాట్లాడడం. ఆయనతో నా డ్రీమ్ ఏంటి, ఆయనతో ఫోటో దిగా, కలిసి భోజనం చేశాడండి. కథ కావాలి ఇంక మూడోది. సార్ మీ అబ్బాయి అంటే మీ ఏమైనా కథ ఉంటే ఇవ్వండి సార్, నాకు మీ కథ చేయాలని కోరిక సార్, నాకు మీరు చెప్తే నేను చూసుకుంటాను సార్ అంటే అప్పటికప్పుడు ఆయన కథ చెప్పాడు. నేను చాలా బాగా నచ్చింది నాకు. సార్ చాలా బాగుంది సార్, నేను చేస్తాను సార్ అంటే, మహేష్ ఈ కథ నా కొడుకు కోసం
నేను రెడీ చేసుకున్నాను. నా కొడుకు ఆల్రెడీ తమిళ్లో ఒక సినిమా చేస్తున్నాడు, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, కలైపుల్ తను ప్రొడ్యూసరు, ఒక పెద్ద సినిమా. దాని తర్వాత నేను చేయాలనుకున్నాను నా కొడుకుతోటి. మరి ఈ కథ నా కొడుకే చేయాలి అంటే, అయితే మీ కొడుకు నేను తెలుగులో పరిచయం చేస్తాను సార్ అన్న. అయితే నేను ఇస్తాను కథ నీకు అన్నాను. ఇస్తానంటే నేను నాకు ట్రాక్లో ఉన్నది బ్రహ్మానంద గారి అబ్బాయిని. ఓకే. వెళ్ళి బ్రహ్మానంద గారికి వెళ్ళి, సార్ నా అభిమాన్ డైరెక్టర్ కథ ఇస్తున్నాడు సార్, వాళ్ళ అబ్బాయి అంటున్నాడు, చేస్తే నాకు గొప్పగా ఉంటుంది. అంటే నేను ప్రేమించిన డైరెక్టర్ వాళ్ళ అబ్బాయిని తెలుగులో పరిచయం చేస్తున్నప్పుడు ఆయన నన్ను లైఫ్ లాంగ్ ప్రేమిస్తాడని అని చెప్పి నేను చేయాలనుకున్నాను సార్ సినిమాని. ఇదైన తర్వాత మీ అబ్బాయితో చేస్తా, ఆల్ ది బెస్ట్ మహేష్, క్యారీ అన్నాడు. అన్న తర్వాత ఇంకా భాగ్యరాజ్ గారితో ఇంకా చర్చలు మొదట, ఇంకా ఆ ప్రాజెక్టులు అన్నీ ఆపేసాను. నాకు వచ్చిన సినిమాలని పక్కన పెట్టేసాను. ఈ సినిమా చేయాలని చెప్పి నేను ఒక ఇద్దరు ప్రొడ్యూసర్లు, నాతో కమిటీ అయిన ప్రొడ్యూసర్లకు సంప్రదించా. భాగ్యరాజ్ గారి అబ్బాయి కథ ఇలాగ చేస్తానంటే వాళ్ళు ఎవరు ముందుకు రాలేదండి. అదేంటి ఎందుకు రాలేదు ముందుకని నేను అనుకున్నాను. అంటే భాగ్యరాజ్ గారి అబ్బాయి ఫోటోలు చూపించా, వస్తే కొంచెం ఇదిలాగా ఉన్నాడు కదా అన్నాడు. బెల్లంకొండ సురేష్ గారికి చూపించా, ఆయన నాకు ఎక్కలేదు మహేష్ అన్నాడు. సరే వాళ్ళకి వదిలేద్దాం అనేసి నేనే ఇంకా ఓన్గా చేద్దాం ప్రిపేర్ అయ్యి సినిమా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏంటంటే భాగ్యరాజు గారికి నాకేంటంటే ఎప్పుడు ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకునండి. ఒక 50 రోజులు అనుకుందా 45 రోజులు తీస్తాను సినిమా. 45 రోజులు అనుకుంటా, ఏదైనా తక్కువ రోజులు ఉంటుందని ఒక్క రోజుకి పెరగదండి నేను అనుకున్న షెడ్యూల్ ప్రకారంగా. ఇదేమో ఆయన ఫుల్ స్క్రిప్ట్ నాకు చూపించారు, తమిళ్లో ఉందండి, ట్రాన్స్లేషన్ చేయాలి, చేస్తే సరిపోతుంది మహేష్ అన్నారు. సరే ఓకే అనుకున్నాను. ఆ టైం మంచి ముహూర్తం ఏదో ఉందన్నారు, వెంటనే ముహూర్తం చేసేసాను. ఫిలింనగర్ టెంపుల్లో అంతకుముందు అతిథి మహారాజులు అందరూ వచ్చారండి. ఫస్ట్ టైం సినిమా ప్రొడక్షన్ చేస్తుంటారు, అందరూ ఇండస్ట్రీ అంతా అభినందించారు. చేశానండి. చేసిన దగ్గర నుంచి ఏమైందంటే ఆయన స్క్రిప్టు, నేను వైజాగ్లో కూర్చున్నా మహేష్, వైజాగ్ నాకు సెంటిమెంటు. ముందు ఆయన ఇచ్చిన సినిమా 3 భాషల్లో వచ్చింది. అది వైజాగ్లో రాసిన కథ. ఒక ఖైదీ అండ్ డైరీ, అది 3 భాషల్లో సినిమా వచ్చింది. కమల్ హాసన్ సినిమా ఖైదీ డివేట్ అని వచ్చింది, అది వైజాగ్లో రాశాను నేను. అబ్బాయి గారి సినిమా కథ కూడా వైజాగ్లో రాశాను నేను, ఇది కూడా వైజాగ్లో రాద్దాం అంటే సరే అంటే నేను వైజాగ్ వెళ్ళి కూర్చున్నాను పార్క్ హోటల్లో. ఒక 10 days కూర్చున్నాను. ఆయన రాస్తున్నారు, ఏదో రాస్తున్నారు, ఒకేసారి చెప్తాను. ఆయన గడుస్తున్న రోజులు 10-12 రోజులు కూర్చున్నామంటే ఎక్కడ తీసిన గొంగలు అక్కడే ఉంది. నాకు టెన్షన్ స్టార్ట్ అయింది, ఏంటో ఇలా వర్కౌట్ లేదు అని. వాళ్ళ అసిస్టెంట్లు వచ్చి సూపర్గా చెప్పారు సార్, సీన్ అదిరిపోయింది సార్ వాళ్ళ అసిస్టెంట్ చెప్తుండేవారు, ఆయన ఏం చెప్పేవారు కదండి. తర్వాత మళ్ళీ ఆయన మహేష్ చెన్నై వెళ్ళిపోదాం, మొత్తం అయిపోయింది, ఇది ట్రాన్స్లేషన్ చేస్తాను నేను, చేసి నీకు ఇస్తాను, నీకు ఇలాగిస్తే అర్థం కదా ఎవరికని అంటే మళ్ళీ చెన్నై వెళ్ళిన తర్వాత కొన్ని సీన్లు కథ ఆర్డర్ ఇస్తామని, కథ ఆర్డర్ వచ్చింది, కొన్ని సీన్లు ఇస్తే నాకు చింతపల్లి రామన్ గారు అప్పుడు మంచి ఫామ్లో ఉన్నారు డైలాగ్ రైటర్ ఆయన రైటర్ అయితే ఆయన ఏం చేద్దాం రీమేక్ సినిమాలు ఎక్కువ ఆయన రాస్తుండడం. ఈ భాగ్యరాజు గారితో కూర్చోబెట్టి సిట్టింగ్ చేసాం. ఆయన కూడా కథ చాలా బాగుందండి, కన్ఫర్మ్ హిట్ మహేష్ గారు అన్నాడు. నేను ఆయన కూర్చుని ఆయన సీన్స్ భాగ్యరాజు గారు కొన్ని సీన్లు ఇచ్చారు. కథ ఆడిన తర్వాత ఆయనే రాస్తారు మన సీన్స్, ఆయన ఇచ్చిన సీన్స్ మనం ఇక్కడ మనం ట్రాన్స్లేషన్ చేయించుకొని మన నేటివిటీ విధంగా మన డైలాగులు రాయించుకోవాలి. మళ్ళీ ఇలా అయితే కొన్ని సీన్లు ఇచ్చారండి ఆయన. ఇచ్చిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసాం. ఒక 3 రోజులు షూటింగ్ జరిగింది. 3 రోజులు షూటింగ్ జరిగిన తర్వాత ఆయన ఆపండి ఆ షూటింగ్ అన్నాడు. ఏమండి అన్న అంటే నా కొడుకు ఎలా ఉన్నాడో చూసుకోవాలి, స్క్రీన్ మీద చూసుకోవాలి, నేను తర్వాత ఎలా వస్తానో చూసుకోవాలి, అసలు ఫ్లో చూసుకుందామండి అంటే 5 రోజులు షూటింగ్ చేసామండి. ఆపేసి మళ్ళీ దాన్ని ప్రింటింగ్ చేసి మళ్ళీ ఎడిటింగ్ చేసి ఆయన చూసుకుని నేను చూసుకుని అందరూ సాటిస్ఫై అయ్యి బాగుంది, ఆ అబ్బాయి చాలా పర్ఫార్మెన్స్, చాలా వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండి అబ్బాయిని. అలాగే కన్నడ హీరోయిన్ అందిరితారు అండి అమ్మాయిని, మంచి పేరు, బాగుంది అనుకున్నామండి. అయిన దగ్గర నుంచి ఏమైందంటే నేను ఈ సినిమా దీని ముందు నేను హనుమంత్ సినిమా చేశానండి. హనుమంత్ సినిమా ఎవరన్నా చూస్తే అది ఒక 100 రోజులు షూటింగ్ చేశాను అనుకుంటారండి. బట్ ఆ సినిమా నేను 56 రోజులే తీశాను.
56 days అండి. ఈ సినిమాకి వచ్చేటప్పటికి అది హెవీ సినిమా అండి హనుమంత్. అవును. డ్యూయల్ క్యారెక్టర్లో గోలాగా అంతా అవును. హంగామా ఉంటుందండి. అవును. ఇది లైటర్ అండ్ కూల్ సబ్జెక్ట్, చిన్న లవ్ స్టోరీ అండి, సరదాగా వెళ్ళి 2 ఫ్యామిలీల మధ్య జరిగే స్టోరీ అండి. ఇది నేను మామూలుగా అయితే 40 daysలో తీసే సినిమా అండి. కానీ నేను భాగ్యరాజ్ గారు అబ్బాయిని చేస్తున్నాను కాబట్టి, నేనే ఇప్పుడు చూసాను కాబట్టి కొంచెం ఇంకా బాగా తీసుకుందాం అని చెప్పి 55 రోజులు షెడ్యూల్ వేసుకున్నాను. 55 days షెడ్యూల్ వేసి షూటింగ్కి వెళ్ళాం. మొదట 5 రోజులు షూటింగ్ చేసాం, ఆపేసాం. ఆ సినిమాకి ఏంటంటే అంత పెద్ద కాస్టింగ్ అండి. కోట గారు, షాజీ షిండే గారు, బ్రహ్మానందం గారు, ఎంఎస్ గారు, ఆలీ గారు, అందరూ కూడా డైలీ పేమెంట్స్ అండి. ఒకప్పుడు సినిమాకి ఎంత ఉండేదండి. ఆ సినిమా అంటే అప్పటికే స్టార్ట్ అయిపోయింది. అది షిండే గారికి హోటల్ రూమ్స్తో సహా పర్ డే 1,50,000 అండి. అప్పుడు ఆయన మంచి పీక్ అండి. కోట గారికి బయట 1,00,000 తీసుకుంటున్నాడు. నాకు బాగున్నా చెన్నైకి 75,000 అండి. బ్రహ్మానందం గారు ఒక రేట్, ఒక్కొక్క రేట్ అండి. ఏ రోజు పేమెంట్లో మళ్ళీ ఆ రోజు ఇచ్చేసేయాలండి ఎవరికైనా. ఆ విధంగా షూటింగ్ అండి. ఇంకా నైట్లో ఆయన సీన్ ఇస్తా అనుకుంటే సీన్ ఇచ్చేవారు కదా, నేను రాజుతో కూర్చునేవారండి. రాజుతో కూర్చుని మహేష్ మార్నింగ్ లొకేషన్ చూసుకుందాం, లొకేషన్ రమ్మని చెప్పి రైటర్ నన్ను. లొకేషన్కి వచ్చిన తర్వాత ఆయన సీన్స్ ఎలా ఉంటాయంటే, లొకేషన్ వచ్చినప్పుడు ఈ లొకేషన్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక కెమెరా ఉంది, ఇక్కడ లైట్ ఉంది, ఇది పెట్టుకుంటాడు మైండ్ పెట్టుకుని ఇట్ల మీద డైలాగ్ కంపోజ్ చేసుకుంటూ సీన్ రాస్తాడు. ఆయన నాకు సీన్ పేపర్ ఇచ్చేటప్పటికి మధ్యాహ్నం 1 గంట అయిపోయిందండి. మార్నింగ్ ఆర్టిస్టులు అందరూ 7:30-8 కల్లా వచ్చి కూర్చునేవారండి. 1 గంట అయ్యేది. ఆ 1 గంట తర్వాత నుంచి మళ్ళీ దాన్ని ట్రాన్స్లేషన్ చేయించాలండి. మళ్ళీ ఒక ట్రాన్స్లేటర్ పెట్టుకున్నా. అతను ఒక గంట తీసుకున్న ట్రాన్స్లేషన్ 2-2:30 అయ్యేదండి. ఆ ఇచ్చిన దాన్ని మళ్ళీ నా రైటర్ కావాలండి. ఆ రైటర్ ఏంటంటే ఆయన పాపం హడావుడిగా రాసే రైటర్ కాదండి, లేజర్గా రాసే రైటర్ అండి. ఆయన టెన్షన్ అయిపోవాడండి. టెన్షన్ అయిపోయి ఇంకేదో రాస్తుంటే ఆ తమిళ పదాల కింద ఉండేది మాకండి. నాకు తమిళ వచ్చేస్తుందండి, మన తెలుగు మిస్ అవుతున్నాం కదంటే అదేదైనా ఒక టైం తీసుకుందాం అనుకున్న వాళ్ళనే ఆ రోజు పోయేదండి. స్పాట్లో అంత జరిగింది. అలా పోయింది. ఆ సీన్ నెక్స్ట్ డే తీసుకోండి. ఈ లోపల మనకి ఎలా ఉంటుందంటే, ఈ ఆర్టిస్టులు డేట్లు ఉంటాయి కదా సార్, ఈ 5 రోజులు వీళ్ళతోటి 5 రోజులు అనుకోండి, ఈ 5 రోజులు అనుకున్న వర్క్ 2 రోజులే చేసేవాడిని. 5 రోజులు పోయేది, 5 రోజులు డబ్బులు పోయేది, 2 రోజుల వరకు జరిగేది. మిగతా 3 రోజులు మళ్ళీ డేట్స్ కోసం చూసుకోండి. అంటే మనం పక్కగా షెడ్యూల్ వేసుకున్నప్పుడు, పక్కగా సినిమా ప్లాన్ చేసుకున్నప్పుడు 3 రోజులు పోయిందనుకోండి, ఈ 3 రోజులు తర్వాత ఇంకో షెడ్యూల్ ఇంకో 3 రోజులు ఇంకా అలా పోయి కొద్దీ వాళ్ళ డేట్స్ పట్టుకొని నాకు చాలా కష్టమైపోయిందండి. బడ్జెట్ కూడా పెరుగుద్ది. బడ్జెట్ పెరగడం అంటే ఇంకా ఎలా ఉండేదంటే, నా పరిస్థితి జాతరలో తప్పని చిన్నపిల్లడి పరిస్థితి ఎలా ఉంటుందండి, ఇంకా అలాగే అయిపోయింది, అయ్యమయం అయిపోయింది నాకు. అంటే నాకే అర్థం కావట్లేదు, ఎటు వెళ్తున్నానో తెలియట్లేదండి. 55 రోజులు అనుకునే సినిమా 110 రోజులు తీసాను సినిమాను. నేను ఆ రోజున సినిమా 2.5-3 కోట్ల రూపాయలు అనుకున్న సినిమా 5 కోట్లు అయిందండి. 5 కోట్లు బడ్జెట్ అయింది. తీస్తూనే ఉన్నాం. మళ్ళీ మధ్యలో ఆయన అలిగేవాడండి. మామూలుగా అలిగేవాడు కదా. నేను ఒక్కొక్కసారి నాకు కోపం వచ్చి సీన్స్ నాకు తెలుసు కదండి, స్క్రిప్ట్ ఒకటి అనుకున్నాం కదా, నేనే మళ్ళీ రాసుకునండి మా రైటర్తో రాయించి షెడ్యూల్ పెట్టి సడన్గా డేట్స్ ఇచ్చేవారండి. వాళ్ళ కాంబినేషన్ షూటింగ్ చేయాలి. నేను షిండే గారి కాంబినేషన్, అందరి కాంబినేషన్ షూటింగ్ చేయాలి. వాళ్ళందరికీ నేనంటే చాలా గౌరవం అండి. ఆ గౌరవం మీద ఓన్ ప్రొడక్షన్ తీసుకున్నాడు అని. ఈ సినిమాకి నేను బ్రహ్మానందం గారి గురించి నేను ఎంత మెచ్చుకున్నా కూడా తక్కువేండి. బ్రహ్మానందం గారిని ఆయన వేరే ఆర్టిస్టులు కూడా ఆయన మాట్లాడేవాడు. జనరల్గా మాట్లాడరు, వేరే ఆర్టిస్టులు మాట్లాడరు. ఆయన డేట్లు కూడా కాదు, ఆయన డేట్ల కోసం ఆ టైంలో మోహన్ బాబు సినిమాలో ఎక్కడ ఉండేది వెళ్ళి ఆయన ఎక్కడ రిక్వెస్ట్ చేసుకుని, వాళ్ళు ఎవరన్నా ఒప్పుకోలేదనుకోండి, అక్కడ ఒక గంట షూటింగ్ చేసి మళ్ళీ నా దగ్గరికి వచ్చి నా కాంబినేషన్ అండి నాకు ఒక గంట చేసి మళ్ళీ వెళ్ళి చేసి చాలా అద్భుతంగా నాకు హెల్ప్ చేశాడు బ్రహ్మానందం గారు. అలాగే అందరు ఆర్టిస్టులు అండి, కోట గారు కానీ షిండే గారు కానీ చేశారు. కానీ నాకు మెయిన్ ఎవరైతే నా ఫ్యాను, నా అభిమాని, నాకు దేవుడిలాగా నువ్వు ఫీల్ అయ్యానో ఆయన వేసేసాడు దెబ్బని నాకు. అక్కడ నేను షూటింగ్ చేస్తున్నప్పుడు ఏమైందంటే, వాళ్ళ అబ్బాయి హీరో కదండి, ఆయన మాటికి ఫోన్ చేసి అడిగేవాడు, ఏం చేస్తున్నారు ఏంటి సీన్ అంటే ఆయన చెప్పుకునేవాడు అనుకుంటాండి. సడన్గా ఈ అబ్బాయి నెక్స్ట్ డే షూటింగ్ ఉంటుంది కదండి, మార్నింగ్ పికప్ చేసుకుని కారు వెళ్ళేది హోటల్కి అండి, ఉండేవాడు కదండి. ఏంటంటే వెళ్ళిపోయాడు, నైట్ వెళ్ళిపోయాడు, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాడు.
వెంటనే ఫోన్ చేస్తే అవును మా అబ్బాయికి నైట్ ఫుడ్ పాయిజన్ అయింది, కడుపు నొప్పి వచ్చేసింది, వచ్చేసాడు, ఈ వారం రాలేడు అనేవారు. అంతే సడన్గా షెడ్యూల్ క్యాన్సిల్, లొకేషన్కి వెళ్తే క్యాన్సిల్ అండి. ఓకే ఓకే. లొకేషన్కి వెళ్ళిన తర్వాత చాలా టార్చర్ అనుభవించారు అయితే. ఇది చూసి ఆ హీరోయిన్ కూడా అలాగే నేర్చుకుందండి. నందిత అన్న అమ్మాయి కూడా అలాగే నేర్చుకుంది. ఆ తర్వాత కింద మీద పడి సినిమా ఫినిష్ చేశాను. నేనేంటంటే డబ్బులు ఒకేసారి ఒక ఫ్రెండ్ ఓన్ ప్రొడక్షన్ చేస్తున్నాను అనేసి ఒక ఆనందంతో ఒక ఫ్రెండ్ని అడిగా. అతని దగ్గర బాగా డబ్బులు ఎక్కువ ఉన్నాయండి. ఎక్కువ అంటే సినిమా ఫైనాన్స్ చేస్తుంటాడు, మనం బిహెచ్ఎల్లో ఉంటాడండి. ఫైనాన్స్ అంటే ఎంప్లాయీస్, రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయీస్ అంతా ఆయన దగ్గర డబ్బు పెడతారండి. ఆయన రొటేషన్ చేస్తుంటాడు. వాళ్ళకి రూపాయి అంత ఏదో ఇస్తారండి, ఇంకొక 50 పైసలు రూపాయి వేసి ఆయన బయట తిప్పుతుంటాడు. అలాగే ఆయన దగ్గర ఫండ్ ఎక్కువైపోయింది. ఆయన ఒకసారి నన్ను అడిగాడు, నేను సినిమా ఫీల్డ్కి వద్దాం అనుకుంటున్నాను, త్రూ నీ ద్వారా మంచి ప్రొడ్యూసర్ చెప్పు, సినిమా ఫైనాన్స్ చేస్తాను. నేనే వద్దనుకోండి, సినిమా ఫైనాన్స్ మామూలుగా ఫైనాన్స్ కదా, అది గ్యారంటీ ఉండదు వచ్చేంతవరకుని, సినిమా మీదే ఉంటుంది ఫైనాన్స్, వేరే దాని మీద ఉండదు. సినిమా ఆగిపోయింది అనుకో, నువ్వు నీ లైఫ్ కూడా ఆగిపోద్ది అక్కడతోటి, అది బయట డబ్బులు వద్దులేని పెట్టుకోవద్దు అన్న. నేనే నా సినిమాకి వచ్చేటప్పటికి నేను అతను అడిగా. బట్ ఏంటంటే ఏ నెల ఇంట్రెస్ట్ ఇచ్చేసేయాలండి అతనికి. ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ ఇచ్చేసేయాలి. తక్కువ ఇంట్రెస్ట్, బాగా తక్కువ ఇంట్రెస్ట్ అండి. 2.5 కోట్లు తీసుకున్నా. నా ఫీలింగ్ ఏంటంటే, నేను సురేష్ ప్రొడక్షన్స్లో అసిస్టెంట్గా డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు నా రామానాయుడు గారు ఒక అమౌంట్ ఉండేదండి. ఆ అమౌంట్ పర్ఫెక్ట్గా ఇచ్చేవారు అందరికీ. కానీ నాయుడు గారు షూటింగ్ ఎలా ఉంటుందంటే, ఒక 10 రోజులు షూటింగ్ ఉంటుంది, 20 రోజులు షూటింగ్ ఉంటుంది. 20 రోజులు ఆ టెక్నీషియన్స్ వేరే సినిమాలు చేసుకుంటూ ఉంటారు. అలాగున్నప్పుడు నేను అనుకున్నవాడిని, నాయుడు గారు కొద్దిగా ఇలా ఇచ్చే బదులు ఒకసారి అమౌంట్ ఆ టెక్నీషియన్కి ఇచ్చేస్తే దాంతో ఏదైనా కొనుక్కుంటాడు కదా, ఏదైనా ఒక ఐటెం కొనుక్కుంటాడు కదా, ఇది నాయుడు గారి పేరు మీద కొనుక్కున్నాను అని ఉంటుంది కదా. అంటే వాళ్ళు ప్యారలల్గా వేరే సినిమాలు చేస్తున్నారు కదా అని అనుకుని నేను 1-2 సార్లు నాయుడు గారి దగ్గర రండివ్వండి సార్, ఒక సినిమా చేస్తున్నప్పుడు ఇచ్చి అమౌంటే తక్కువ అమౌంట్, 70% ఇచ్చి 30% మళ్ళీ ఫస్ట్ రిలీజ్ ముందు రోజు ఇస్తారు, మీరు ముందే ఇచ్చేయచ్చు కదా సార్ అంటే, ఏమయ్యా ముందే డబ్బులు ఇచ్చామనుకో వాళ్ళు మన మాట ఎవడంటో అస్సలు ఉండదు, వాళ్ళ డబ్బులు మన దగ్గర ఉన్నంతసేపు వాడు మన మాట వింటాడు. సినిమా అంతా అయిపోయి ఇంకా రేపు రిలీజ్ అనగా అంటే ఇంకా నాకేం ప్రాబ్లం లేదన్నప్పుడు నేను క్లియర్ చేస్తాను. ఇది కరెక్ట్, ఇది సిస్టమ్ అని. కానీ నేను చూస్తున్న టెక్నీషియన్ అందరూ మంచి టెక్నీషియన్సే కదా, ఇది కాదు కరెక్ట్ కాదు కదా అని నేను అనుకుని నేనేం చేశాను, ఒకసారి అమౌంట్ నేను వేసుకున్నాను. కరెక్ట్గా 4 monthsలో అయిపోతుంది నా సినిమా, 4 నెలలు అయిపోతుంది చెప్పి అంత టెక్నీషియన్స్ నా రెగ్యులర్గా పనిచేసే టెక్నీషియన్స్ అని సింగిల్ పేమెంట్లు ఇచ్చేసాయండి అందరికీ. అంటే మన నెలకి 15 రోజులు షూటింగ్, 15 రోజులు ఉంటుంది, 15 రోజులు వాళ్ళు వేరే సినిమాలు చేసుకుంటూ ఉంటారు కదా, సింగిల్ పేమెంట్ ఇస్తే మనం ఇచ్చినప్పుడు ఏదైనా ఉపయోగపడుతుంది కదా అని పాపం అలా సిన్సియర్గా పనిచేశారండి వాళ్ళు. 6 నెలల వరకు నేను 4 నెలలే చెప్పాను అందరికీ, 6 నెలల వరకు మాట్లాడలేదండి. 6 నెలల తర్వాత నుంచి ఇంకా వాళ్ళు వచ్చేవారు కాదు, క్లాష్లు పెట్టేవారు. ఆ సినిమాకి దాదాపు 10 మంది కెమెరామెన్ మారారండి. అంటే మెయిన్ కెమెరామెన్ ఒకటే, ఇంకా క్లాష్ ఉంది, ఇంకా క్లాష్ వచ్చిన మనం ఇచ్చుకోవాలి కదండి పేమెంట్, 4,000 5,000 ఎంత ఉంటుంది కదండి అది. ఇంకా అలాగా ఎటు వెళ్తుందో తెలియదండి, ఇంకా అలాగే వెళ్ళిపోయిందండి అలాగే. ఇంకా సినిమా ఇంకా ఏంటంటే ఆ ఫైనాన్సర్కి ఏ నెలకి నెల ఇంట్రెస్ట్ కట్టాలండి. 4 నెలలు 5 నెలలు అయిపోతుంది కదా, మా అయితే 15 లక్షలు ఇంట్రెస్ట్ అంతకన్నా ఎక్కువ అవ్వదు అనుకున్నాంటే, ఆ సినిమా నేను అనౌన్స్ చేశానండి. ఇలా భాగ్యరాజు కొడుకుతో సినిమా చేయబోతున్నాను అనౌన్స్ చేయగానే శాటిలైట్ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారండి. వచ్చి 10 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారండి. నేను ఇంకా బ్యానర్ కూడా రిజిస్ట్రేషన్ చేయలేదండి, బ్యానర్ లేదు ఏమీ లేదు, పేపర్ మీద రాసుకున్నారు. అప్పుడు అంత రేట్ లేదండి శాటిలైట్ అండి. ఏం చేద్దాం, నేను చేసిన శ్రీహరి సినిమా హనుమంతే 50 లక్షలకి అంతకు అమ్మారండి శాటిలైట్. ఇది ఎవరు కొత్త హీరోతో చేస్తాను సినిమా 75 లక్షలండి. అంటే మీ గుడ్ విల్ ఉండటం వల్ల కొత్త హీరో 75 అంటే నేను సైన్ చేసి తీసుకున్నాను అండి. ఏరియాల నుంచి చాలామంది వచ్చారు, సినిమా మేము కమిట్ అవుతాం, మేము తీసుకుంటామని. సరే నేను మీకే ఇస్తాను సినిమా, కొంచెం లాస్ట్లో చూద్దాం ఎంత అవుద్ది అంటే తెలియదు కదా, దిగాం ఫస్ట్ టైం దిగాం కదా, ఇంకా శాటిలైట్ అయితే ఫిక్స్డ్ రేట్ కదండి, వాళ్ళు మనకి ఇవ్వడం తర్వాత మనం ఇచ్చేది కాదు కదా అని నేను కమిట్ అయి దిగాను సార్. బాగుంది, హ్యాపీగా ఉంది, జాగ్రత్తగా చూసుకుంటే 1 కోటి రూపాయలు పైగా మిగులుతుంది. ఇది ఈ ఎయిమ్తో దిగాను సార్. నేను డబ్బుల కోసం దిగాను, డబ్బులు వస్తాయంటే
మనకున్న అన్నీ బాగున్నాయి. ఆ తర్వాత దీన్ని తమిళ్ కూడా డబ్ చేయొచ్చు, ఇంక భాగ్యరాజ్ గారు ఉన్నారు కదా, అవసరం దీన్ని హిందీ కూడా చేయొచ్చు, సినిమాకి పాయింట్ బాగుంది కదా అని దిగిన దగ్గర నుంచి 4 నెలలు అనుకున్న సినిమా దరిదాపు 25 నెలలు పట్టిందండి. 25 నెలలు. నేను నెల ఇంట్రెస్ట్ కట్టాలండి, నెలకు 4 లక్షల రూపాయలు కట్టాలండి ఇంట్రెస్ట్. ఒక 7-8 నెలలు కట్టానండి. కట్టడం మానేశాను. కానీ కట్టడం అంటే కట్టడం కోసం ఇంకా ఇంట్లో అమ్మడం మొదలుపెట్టాను. కట్టడం కోసం ఇంకా అమ్ముకుంటూ ఒక్కోటి, ఈ నెల ఒక 1/2 కేజీ గోల్డ్ అమ్ముతాం, ఈ నెల ఇంకో 1/2 కేజీ ఇంకా అమ్ముతాం. ఇలా ఇంట్లో ఏం పెట్టుకున్నానో అలాగా. సరే ఈ నెల అతను ఒప్పుకొని కూడా కదండి, ఒక్కరోజు కూడా లేట్ ఉంటుంది అతని కండిషన్. అది 1వ తారీఖు ఒక రోజు ముందు ఇచ్చేసేలా, నిజం నేను నువ్వు ఇచ్చినప్పుడు మళ్ళీ నేను శాలరీలు ఇచ్చుకోవాలి. ఒకసారి నేను బ్యాంకాక్ షూటింగ్కి వెళ్ళాను. షూటింగ్కి వెళ్ళి సరికి అప్పుడు డబ్బు అయిపోయింది. అప్పుడు దాదాపు 15 నెలలు పై అయిపోయింది, 15-16 నెలలు అయిపోయింది. ఆ బ్యాంకాక్ వెళ్ళడానికి కూడా డబ్బు లేక సుంకు రమేష్ గారి దగ్గర కొద్దిగా, అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం, ఇంకా పెద్ద వడ్డీలు కానీ తప్పదు, ఫినిష్ చేసుకోవాలి, తెచ్చుకొని వెళ్ళాం. వెళ్ళి రాగానే కాపీ వస్తే అమ్మేద్దాం సినిమా. కాపీ వచ్చేటికి ఎంతమంటే మనకు బడ్జెట్ దాటిపోయింది. నేను 2.75 అనుకున్నాను, అప్పటికే 4 వచ్చేసింది, వడ్డీలు పెరిగిపోతున్నాయి. సరే ఎంతకు అమ్మాలో తెలియదు. సరే కాపీ వస్తే కాపీ చూపించి మనకున్న గుడ్ విల్ మీద ఏదో రేటుకి వెళ్ళిపోద్ది అన్న ఉద్దేశంతో నేను ఉన్నాను. ఈ లోపల ఫైనాన్సర్స్ 1 నెల లేట్ అయిందండి. లేట్ అవ్వడం అంటే నేను బ్యాంకాక్కి వెళ్ళి చెప్పా, నేను ఊరు వెళ్తున్నాను, షూటింగ్కి వెళ్తున్నాను, ఈ నెల వడ్డీ కట్టలేను, నెక్స్ట్ మంత్ చూద్దాం. లేదు ఎంతో కొంత కట్టి మీరు కట్టాలి. సరే చూద్దాం, నేను వచ్చిన తర్వాత కడదాంలేను. నేను బ్యాంకాక్ నుంచి ఇంటికి వచ్చాను, అర్ధరాత్రి వచ్చా, లేట్గా పడుకున్నా. వచ్చరికి ఆయన వచ్చాడు మాట ఫైనాన్సర్. ఆయన ఒక్కడే రాలేదు, 2 మారుతి వ్యాన్లు వేసుకుని పిల్ల పాపల ముసలమ్మలతో అందరినీ వేసుకొచ్చాడు. సార్ మీరు డబ్బులు ఇస్తే ఈ నెలలు తిండి తింటారు సార్, లేదంటే కష్టం అవుద్ది అన్నాడండి. సార్ నాకు 1 నిమిషం ఆలోచించా, చాలా బాగాలేదు పద్ధతి ఇది అంటే. సరే అండి, ఈ లోపల స్టార్ట్ చేశారు. సార్ ఈ నెల మీరు వడ్డీ ఓపెన్ పర్లేదు సార్, నో ప్రాబ్లం, నెక్స్ట్ మంత్ మా అమ్మాయికి పెళ్లి చేస్తున్నామండి, కొంచెం కట్టిన డబ్బులు, మా డబ్బులకి 20 లక్షలు మీ దగ్గర ఉన్నాయంట, ఈయనదేమో 15 లక్షలు ఉన్నాయంట, ఇదంట అనేసి మొత్తం లెక్కలు చెప్పారు. సార్ ఇచ్చేస్తాను, 1 మంత్, నెక్స్ట్ 1 మంత్ టైం పెట్టారు. విని వెంటనే ఫిల్మినర్లు ఇల్లండి ఇమ్మీడియట్గా అమ్మేశాను, తక్కువ రేటుకి అమ్మేశాను. అంటే ఎవరితో మనం ఏదైతే చూపించుకోకూడదు, ఎవరిని మనం అనిపించుకోకూడదు, తీసేసి తక్కువని వాళ్ళ అమౌంట్ వాళ్ళకి వాళ్ళు అన్నదానికన్నా 10 రోజులు ముందే పట్టుకెళ్ళి అమౌంట్ ఇచ్చేసాను. ఇచ్చేసి దాంతోపాటు ఆ ఇల్లు కొన్నాయని కూడా పూర్తిగా అవ్వలేదు, కొద్దిగా ఇస్తా అంటే మళ్ళీ ఇంకో ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ కూడా అమ్మేసింది నానక్రమ కూడా దగ్గర. తీసుకెళ్ళి పట్టుకెళ్ళి అతను మాట ప్రకారం ఇచ్చేసాను. నిజంగా ఏంటంటే ఆ టైంలో పిల్లలకి అప్పుడు ఇంకా మెచ్యూరిటీ రాలేదు, 7th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నారు పిల్లలు, 6th 7th. నా వైఫ్ నన్ను బాగా సపోర్ట్ చేసిందండి. ఏదైనా మనం కట్టుబాట్లతో వచ్చాం, పేరు వచ్చింది, ఒక ఇల్లు వచ్చింది, అవి ఉన్నాయి, ఏదో జరుగుద్ది. ఒకసారి సినిమా రిలీజ్ అయితే మళ్ళీ మన డబ్బులు మనకు వచ్చేస్తాయి కదా, అదే అన్న దాంతో దిగాము. తర్వాత భాగ్యరాజ్ గారిని తీసుకొచ్చి ఒకసారి సినిమా ఓపెనింగ్ టైంలో ఒకసారి ఇంటికి వచ్చాడు కదండి, తీసుకొచ్చాను. అయిపోయిన తర్వాత సినిమా అయిపోయిందని కాపీ వచ్చింది. కాపీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఫుల్ జోష్లో ఉండేవాడు నాతో, బాగా ఖర్చు పెట్టావు, బాగా తీసావు, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది అని చాలా బాగా మాట్లాడుతూ అందరికి చెప్తుండేవాడు. తీసుకెళ్ళి మళ్ళీ ఆయన్ని మా ఇంటికి తీసుకొచ్చాను. వచ్చాడు, వచ్చి నేను అందరికి చెప్పా, సార్ మీరు సొంత ఇంట్లోకి ఉన్నప్పుడు వచ్చారు, అది పెద్ద ఫ్లాటు, 3 బెడ్రూమ్, 2200 స్క్వేర్ ఫీట్ అదే ఇల్లు. ఇప్పుడు చూడండి 1500 స్క్వేర్ ఫీట్ రెంట్ ఇంట్లోకి వచ్చాను నేను. అంటే నేను ఎవరిని అనట్లేదు, టైం గురించి చెప్తున్నాను, టైం ఎలా ఉందనేసి. అంటే ఒకటి కావాలనుకున్నప్పుడు ఒకటి వదులుకోవాలంటారు కదా, ఇదేనండి మీరు నాకు కావాలనుకున్నాను, దానికోసం అది వదులుకున్నానండి. కళ్ళం నీళ్ళు పెట్టుకున్నాడు భాగ్యరాజు.
మహేష్ లేదు, నీకు మంచిగా జరుగుద్ది, దేవుడు నీకు ఇస్తాడు అని ఇస్తాడు అని అన్నాడండి ఆయన. అయిన తర్వాత నాకు ఏమైందంటే ఈ సినిమాకి ఇంకా నా దగ్గర డబ్బులు లేవు కదా సార్. ఎవరెవరు కొద్దిద్దరు ముగ్గురు పార్ట్నర్స్ అంటే ఫ్రెండ్సే, బయట వాళ్ళు ఏం కాదండి, ఫ్రెండ్సే. వాళ్ళు గత 10 ఏళ్ళ నుంచి పరిచయం, నాకు సరదాగా నాతో తిరుగుతుండేవారు. కొంచెం పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉన్నవాళ్ళు మనం. మేము కూడా ఉంటాం పార్ట్నర్స్, మేము కూడా ఉంటాం అన్నవారు. కానీ ఇద్దరు జాయిన్ అయ్యారు పార్ట్నర్స్ కానీ, ముగ్గురు 3 కోట్లు పెడతా ఉన్నారు. నువ్వెందుకు ఇదవ్వడం, మేము ముగ్గురు 3 కోట్లు పెడతా ఉన్నారు. 3 కోట్ల కల్లా 3 కోట్లని 3 పాతికలకు వచ్చారు. ఆ ఇచ్చిన పాతికలు ఎప్పుడు ఒకేసారి 25 లక్షలు ఎవరు ఇవ్వలేదండి. 1,50,000 2 లక్షలు నెలలు తెస్తే ఆ డబ్బులు ఇంట్రెస్ట్లు కట్టుకోండి. ఓకే, ఆ ఇంట్రెస్ట్ పోయింది. అలాగే సినిమా ఫినిష్ అయిపోయిందండి. సినిమా అయిపోయిన తర్వాత సినిమాని చదలవాడి శ్రీనివాసరావు గారు, ఎవరు మన మీడియేటర్ ద్వారా, సురేష్ పర్సన్స్లో ఉంటాడు ఒక మీడియేటర్ అని, ఆయన ద్వారా చూపించారు. నాకు ఆయన పరిచయం లేదు. చదలవాడి శ్రీనివాసరావు గారు చూసి, అయినా సినిమా చూసి ప్రసాద్ ల్యాబ్లో, మహేష్ చాలా బాగుంది ఆ సినిమా, నీది ప్రేయస్ రవే చూశాను, అయోధ్య రామయ్య సినిమా, నీ సినిమాలు అన్నీ చూశాను, అన్నిటికంటే ఇది ఇంకా బాగా నచ్చింది నాకు అన్నాడు. బాగుంది ఈ సినిమా, నేను తీసుకున్నాను. అమ్మా నా కష్టాలు పోయారా బాబు ఈరోజు అనుకున్నాను. అనుకున్న తర్వాత ఏమైందంటే ఇంకా కంచి డైరెక్ట్గా నాకు ఆయన నాతో కాదు కదా, మధ్యలో మీడియేటర్ కదండి. ఆ మీడియేటర్ వచ్చి, ఏమండి శ్రీనివాసరావు గారి దగ్గర 3 ఉన్నారు సార్, వాళ్ళు కమిషన్ అడుగుతున్నారు, మరి ఏంటి? శ్రీనివాసరావు గారు అంత చెప్పారు సినిమా, ఆయన 3 కోట్లు చెప్పారు సార్, 3 కోట్లు ఇస్తా అన్నాడు. ఆయన అని చెప్పిన దానికి నేను వడ్డీలన్నీ లెక్కేసుకుంటే నాకు ఒక 50 లక్షలు లాస్ ఉందండి అప్పటికే. అంటే నాకు శాటిలైట్ 75 వచ్చింది, ఈయన 3 ఇస్తే 3.5గా 3.75 అవుతుందండి. నాకు 4.25 వరకు అయిందండి. ఇంకొక 50 లక్షలు నాకు డెఫిసిట్లో ఉన్నాను. ఆయన నాకు నేను ఫీల్ అవ్వలేదు. ఎంచేదంటే సినిమా రిలీజ్ అయితే, హిట్ అయితే వార్పులస్ వస్తాయి. అది కాక నాకు తమిళ్ ఉంది, హిందీ డబ్బింగ్ చేసుకొచ్చి సేఫ్లో ఉంటాం. ఒకవేళ పోయినా 20-25 పోతుంది తప్పితే ఇంకేం లేదు. తప్పు మనదే, ఇంత లేట్ అవ్వడం వల్ల అని నాకు నేనే సాటిస్ఫై అయి ఉన్నానండి. అతను వచ్చి ఇలా కమిషన్ అడుగుతున్నారు సార్ అంటే, సరే ఎంతమంది ఉన్నారు అక్కడ? 3 ఉన్నారు, నా సైడ్ నుంచి 2 ఉన్నారండి. సరే మీరు అందరూ కలిసి ఒక 25 లక్షలు తీసుకోండి, నా ప్రాబ్లమ్ మీకు తెలుసు కదా, నాకు 275 వస్తాయి కానీ నాకు వర్కౌట్ అవ్వదు, మళ్ళీ నాకు పార్ట్నర్స్ కూడా ఉన్న వాళ్ళకు నేను ఇచ్చేసేలా, గవర్నమెంట్ కలిగి ఇచ్చేసేలా. సరే ఓకే అన్నారండి. ఓకే అని చెప్పి మళ్ళీ వచ్చి, మహేష్ గారు మీరు 25 లక్షలు ఇవ్వాల్సిన పని లేదు, వాళ్ళు ఏమన్నారంటే కొంచెం రేటు పెట్టి శ్రీనివాసరావు దగ్గర తీసుకుందాం, మహేష్ 3 ఇచ్చేద్దాం, ఆ 5 డబ్బులు మేము తీసుకుంటాం అన్నారు. మీకు ఓకే కదా అన్నారు. ఓకే అన్న. ఇంకా మనకు ఆ 25 లేదు, ఇంకేముంటుంది. ఆయన చెప్పడం 3 కోట్లు చెప్పాడు, లేదా బార్గింగ్లో ఇంకో 10-15 25 అడుగుతారులే, నేను మెంటల్గా ఫిక్స్ అయి ఉన్నాను. 1 మంత్ అయిందండి, 2 మంత్స్ అయింది. అదిగో జరుగుతుంది, ఇదిగో జరుగుతుంది, అదిగో జరుగుతుంది అంటూ ఉండేవారండి. ఒక మీడియేటర్ నా దగ్గరికి వచ్చాడు, ఒక నెల్లూరు మీడియేటర్ వచ్చి, మహేష్ గారు ఇప్పుడు మీ సినిమా బాగుంది కరెక్టే, కానీ మరీ అంత దారుణమైన రేట్లు పెట్టకూడదు కదా మీరు. ఆయన ఏదో మంచి రేట్ చెప్పాడు, ఒక 5-10 అటు ఇటుకు మాట్లాడి ఇచ్చేసేయాలి తప్పితే మరి అంత రేట్ ఏంటండి? ఆయన ఫీల్ అయ్యాడండి, నా దగ్గర ఫీల్ అయ్యాడండి. ఏమన్నాడండి, 5 కోట్లు చెప్పారట కదా, ఫైనల్గా 4.5 అయితే మాట్లాడండి, లేకపోతే మాట్లాడొద్దు అన్నారట కదా. సరే మనకు అంత స్థామత లేదు అన్నాడు ఆయన. ఆ సినిమా 3-3.5 వరకు కొనొచ్చు, 4.5 నా వల్ల కాదన్నాడు అనేసి, ఇప్పుడు అడవి అని ఒక సినిమా కొన్నాడు ఆయన. అడవి అని ఒక సినిమా వచ్చిందండి ఆ టైంలో, అది కొన్నాడు ఆయన. మరి అది ఏదైనా ఆడితే బాగుంది, డబ్బులు వస్తే మీది సినిమా కొంటాడు, లేకపోతే కొంటాను. సరే ఆ సినిమా రిలీజ్ అయిందని, డిజాస్టర్ అండి, పోయాను. ఆయన ఎంత పెట్టాడు అంత పోయింది దాంట్లో. దాంతో మళ్ళీ ఆయన కసిగా ఏం చేసి ఇంకొక సినిమా కొన్నాడండి. ఆ సినిమాలో కూడా డబ్బులు పోయింది. ఆయన డిస్ట్రిబ్యూషన్ ఆపేసాడు. ఓకే, నేను వెళ్ళి చదరాల్సిన దగ్గరికి వెళ్ళాను. నన్ను చూడగానే ఆయన రిసీవింగ్ పెద్ద బాగాలేదండి. ఏంటమ్మా అన్నాడు. సరే ఇలాగ సినిమా అంటే, అప్పుడు నేను కొనట్లేదు అన్నాడు. కదా అప్పుడు మీరు చూసారు కదంటే, అప్పుడు అన్నాం కానీ ఇప్పుడు లేదు కదా అన్నాడు. అప్పుడు తర్వాత చెప్పారు, సార్ నాకు తెలియదు సార్, నాకు మీ దగ్గర ఇలా జరిగిందట, మీరు ఈ రేట్ చెప్పారంటే, నువ్వు అప్పుడే రావచ్చు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావు అన్నాడు. ఇలాగంటే అలాగంటే
సార్ ఇప్పుడు ఎలా సార్ నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీకేమైనా కష్టం ఉంది, నీకు బాగా బాధల్లో ఉన్నాను చెప్పు, ఒక 5 లక్షలు ఇస్తాను. తప్పితే సినిమా అయితే నేను తీసుకోను, ఇప్పుడు నేను పని మూడ్లో లేను నేను అన్నాను. సరే నేను వెళ్ళిపోయాను. ఈ లోపల ఏమైందంటే ఇంక సినిమా బయట చదవాడి సినిమా సార్ చూసాడంట, తీసుకోవడం మానేశాడంట, ఇంకో రకంగా వెళ్ళింది మన బయట టాక్ వేరే రకంగా. సరే అయినా కూడా నేను మళ్ళీ ప్రిపేర్ చేశాను సార్ సినిమా రిలీజ్ చేయడానికి. ఈ లోపల ఏంటంటే నా దగ్గర ఎవరైతే పార్ట్నర్స్గా ఉన్నారని చెప్పింది సార్ అండి, ఓ ముగ్గురు ఉండి. ఈ ముగ్గురు ఏం చేశారంటే, మహేష్ 25 లక్షలు కదా, మా ఇంట్లోనూ ఎందుకు పార్ట్నర్షిప్ అన్నారు, పార్ట్నర్షిప్ అంత ఓకే, ఇంట్లో లేడీస్ని సాటిస్ఫాక్షన్ చేయడం కోసం చెక్కులు ఇచ్చేసే, చంద్రమేష్ మాకు ఇచ్చేసాడు డబ్బులు, రిలీజ్ కాగానే ఫస్ట్ డబ్బులు మనకే ఇస్తాడు అని చెప్పేసి మేము చెప్తాం, చెక్కులు ఇచ్చాయంటే చెక్కులు ఇచ్చేసాను. చెక్కులు ఇచ్చిన తర్వాత ఇంకా సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నానండి, ముందుకు వెళ్ళటలేదండి. అనుకోవడం ఆగిపోవడం, వెళ్ళడం ఆగిపోవడం. ఈ ప్రాసెస్లో ఉండగా రామానాయుడు గారికి ఎవరో చెప్పారటండి, మహేష్ కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాడంటే. అసలు మహేష్ ఏందయ్యా ఎందుకు సినిమా తీసాడు, బ్రహ్మాండ డైరెక్టర్, శుభ్రంగా మంచి డబ్బులు వస్తున్నాయి, ఇప్పుడు అవసరం మహేష్కి. సరే అంటే పిల్లని మహేష్ అంటే వెళ్ళాను. సార్ మీరు సినిమా రిలీజ్ చేయండి సార్, సినిమా చూడండి. సినిమా చూశాడండి, బాగుందనండి. బాగుంది మహేష్, సినిమా రిలీజ్ చేస్తే టైం చూసి రిలీజ్ చేస్తానండు, కొంచెం టైం పడుతుంది, సినిమాలు లేనప్పుడు చూడాలి, ఉన్నప్పుడు వేస్తే నీకు డబ్బులు రావాలి కదా, మళ్ళీ డబ్బులు పోతే కరెక్ట్ టైంలో వేసాను అనుకో నీకు 4 డబ్బులు వస్తాయి కదా అని. సరే ఓకే అన్న. ఓకే అన్న తర్వాత నాకు మెయింటెనెన్స్ అవ్వడం కష్టమైపోతుందండి. సినిమాలు లేవు నాకు. సినిమాలు ఏమైపోయిందంటే చంద్రమహేష్ ప్రొడ్యూసర్ అయిపోయి మనకేం చేస్తాడులే సినిమా అన్నది కూడా బయట ప్రచారం అయిపోయిందండి. వచ్చే ప్రొడ్యూసర్ రావట్లేదు, అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ మాట్లాడట్లేదు. ఇంకొక ఏదైనా గట్టిగా అడిగితే ఏమంటున్నారంటే, ఏమన్నా మన సినిమా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అంటే, మీ సినిమా రిలీజ్ చేయండి మహేష్ గారు, రిలీజ్ చేసిందో చేద్దాం, అది మీరు మళ్ళీ దీని మీద ఉంటే ఆ సినిమా పెండింగ్ పెట్టారు, లేట్ అయిపోద్ది మరి సినిమా, మీకు డిలే అవుతుంది, మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది, సినిమా రిలీజ్ చేసేసుకోండి, రిలీజ్ చేసి రండి అని ఎవరి మటుకాల్లో సినిమాలు లేదండి. సినిమా లేకపోతే నేను మళ్ళీ ఒక కథ రెడీ చేసుకున్నాను, చిన్న కథ, మంచి సెంటిమెంట్, డిఫరెంట్గా ఉంటుంది కాన్సెప్ట్ అని సురేష్ దగ్గరికి వెళ్ళాను. బాబు నా సినిమాలో పెండింగ్ పడిపోయింది, కాపీ వచ్చింది, రిలీజ్ చేసుకోవాలని పొజిషన్ అయిపోయింది, రిలీజ్ చేయాలంటే నా చేతిలో ఏదో సినిమా ఉండాలి, మళ్ళీ ఇంకోటి ఈ సినిమా ఉండగా దాన్ని రిలీజ్ చేయాలి, నేను ఒక కథ చేశాను బాబు, మీరు వినండి, మీకు నచ్చితే నాకు ఫైనాన్స్ చేయండి, నచ్చకపోతే నా బ్యాడ్ లక్, నేను మాట్లాడను, మీరు నాకు ఫైనాన్స్ చేస్తా, మీరు ఇచ్చిన డబ్బులతో నేను సినిమా ఫినిష్ చేసుకుంటా, సినిమా మీ దగ్గర పెట్టుకోండి, మీకు నచ్చితేనే, ఎలాగో సినిమా నచ్చితే మీరు అంటే సరే ఓకే నువ్వు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు కదా, రేవరా వింటాను కథ. ఫుల్ స్క్రిప్ట్ డైలాగ్ వర్షన్ రెడీ చేసుకుని సురేష్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఏమైందంటే సరిగ్గా అదే టైంకి ఆయనకి నాకు ఏ టైం చెప్పారో ఆ టైంకి చాంబర్లో మీటింగ్ పడింది. నేను మీటింగ్కి వెళ్ళాడు, అక్కడ పిఏకి ఫోన్ చేసి చెప్పాడు, మన చంద్రమహేష్ వస్తాడు, ఈవినింగ్ కలుద్దని చెప్పిన చంద్రమహేష్ని అని చెప్పాడు. ఆవిడ ఎలాగానే ఆ మేడం చెప్పింది, మహేష్ గారు ఇలా సార్ చెప్పారు, సురేష్ బాబు గారు ఈవినింగ్ కలుద్దాం అన్నారు, మరి ఈవినింగ్ రండి, ఇంకప్పుడు ఆయన ఫ్రెష్గా లీజర్గా దొరుకుతాడు మీకు. సరే నేను ఫైల్ పట్టిన కింద దిగుతున్నాను, నాయుడు గారు పైకి వచ్చాడు. వచ్చి ఏమి మహేష్ ఏమైపోయావు అసలు ఏంటన్నాను, ఏంటి ఎక్కడికి వచ్చావేంటాను, బాబు సురేష్ బాబు కలడానికి వచ్చాను. లేడు కదా సురేష్, బాబు లేడంటే అక్కడ సాంబార్లు ఉన్నారట, సురేష్తో పని ఏంటాను, నేను ఒక కథ రెడీ చేశాను సార్, సురేష్ బాబు చెప్దాం అంటే, సురేష్ ఎప్పుడు తీయాలి సినిమా, సురేష్ తీయడు సినిమా అని. సురేష్ బాబు తీయడం కోసం కాదంటే నేనే తీయాలనుకున్నాను, సురేష్ బాబు ఫైనాన్స్ అడుగుదాం అనుకున్నాను అని వెళ్ళేటప్పుడు ఒకసారి కనిపించాలి నాకు అన్నట్టు. సార్ నేను వెళ్ళిపోయాను, ఆయన కాటేజీలోకి వెళ్ళిపోయాడు పైనుంచి. సార్ నేను వెళ్తే మళ్ళీ ఆయన కనిపించా, మళ్ళీ ఇప్పుడు నీకు సినిమా తీయడం అవసరం మహేష్ అని. మరి చేయాల్సి తప్పదండి, అంటే నాకు సినిమా లేదు యాక్చువల్గానే, గ్యాప్ నాకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, గ్యాప్ వచ్చి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది సార్ అని. సరే సార్ చిన్న హెల్ప్ చేస్తారా సార్, ఏం చెప్పాను, ఈ స్క్రిప్ట్ నేను ఇప్పుడు తీయను, నాకు ఆల్రెడీ కోర్ ర్యాంక్ సినిమా ఫిక్స్ అయిపోయి ఉంది, నెక్స్ట్ మంత్ షూటింగ్కి వెళ్ళాలని.
సార్ మిమ్మల్ని తీయమంటలేదు సార్ నేను ఈ కథనే, ఈ కథ మీరు చదవండి సార్, మీకు నచ్చింది అనుకోండి సురేష్ బాబు రికమెండ్ చేయండి. బాబు నేను మహేష్ కథ బాగుంది అని మీరు చెప్తే ఇంకా నాకు ఇంకా బలం అవుతుందని సురేష్ బాబు దగ్గర అన్న. అలాగంటావా సార్, నాకు 3-4 రోజులు పడుతుంది, ఓకేనా సార్? అలాగే సార్ అని ఫైల్ ఇచ్చేసాను. ఫైల్ ఇచ్చేసి నేను వెళ్ళిపోయాను. అప్పుడు ఏంటంటే మన ఎన్ శంకర్ గారు జై బోలో తెలంగాణ సినిమా వర్క్ జరుగుతుంది. ఆ సిట్టింగ్స్లో నేను కూర్చునేవాడిని. ఆంధ్రజ్యోతి దగ్గర ఉండేది ఆఫీస్ అండి, జర్నలిస్ట్ కాలనీలో. నాకు అప్పుడు ఏంటంటే అప్పులు ఎక్కువైపోయింది. మాటికి అప్పుల ఫోన్లు, ఇరిటేషను, చిరాకులు. సెల్ ఆఫ్ చేసి పెట్టేవాడు. సెల్ ఆఫ్ చేసి నాకు అవసరం ఫోన్ చేసి ఇవ్వండి ఎవరికైనా, లేదా ఆఫ్ చేసి పెట్టేవాడిని. ఆ టైంలో ఇంకెలా జై బోలో తెలంగాణ సిట్టింగ్స్లో కూర్చున్నాం కదా, ఆయన చాలా కష్టాల్లో సినిమా స్టార్ట్ చేస్తున్నాడు శంకర్ గారు. సరే ఆయనకి ఆ టైంలో ఎవరు లేరు ఆయన పక్కన, నేను తప్ప. సరే నేనే కూర్చున్నాను, అలాగా అలా వర్క్ చేస్తుండేవాడిని. ఈవినింగ్ 5 o'clock నేను ఇంటికి ఫోన్ చేద్దాం ఫోన్ ఆన్ చేసేవాడిని. ఫోన్ ఆన్ చేసి అలా అందరికి సరే ఫోన్ మా ఇంట్లో మాట్లాడితే స్టూడియో నుంచి ఇన్కమింగ్ కాల్ ఒకటి వస్తుందండి. సరే స్టూడియో నుంచి కాల్ వస్తుంది ఏంటని మళ్ళీ ఒక 2 నిమిషాలు పెడితే స్టూడియో ఆపరేటర్ ఫోన్ చేశాడు, విశ్వనాథన్ నాకు ఆపరేటర్. ఏమంటే మహేష్ గారు 1:30 నుంచి కొడతాను, అసలు 7 నొప్పులు వస్తున్నాయి సార్, మీ నెంబర్ కొట్టలేక. సార్ దొరికాడా మహేష్ అని అడుగుతున్నారు. ఒకసారి నాయుడు గారికి లైన్కి వెళ్తున్న లైన్లో ఉండండి నన్ను కలిపాడు నాయుడు గారికి. పొద్దుట మాట్లాడిన నాయుడు గారికి, సాయంత్రం మాట్లాడిన నాయుడు గారికి చాలా తేడా ఉందండి. ఏమ్మా ఎక్కడున్నావమ్మా అన్నాడు. సార్ ఇక్కడ ఏమన్నారు, మరి రాగలుగుతావు, ఒక హాఫ్ అన్ అవర్లో రాగలుగుతావా అన్నాను. నేను వెహికల్ ఏమి పంపించినాను. లేదు నా వెహికల్ ఉందండి. అక్కడి నుంచి స్టూడియోకి 5 నిమిషాలు అండి, శంకర్ గారి ఆఫీస్ నుంచి. వెంటనే 10 నిమిషాలు వెళ్ళాను. వెళ్తే నేను ఆ స్క్రిప్ట్లో వెనకాల బడ్జెట్ కూడా పెట్టాను. ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటని మొత్తం డీటెయిల్స్ మొత్తం నా ప్లాన్ ఇంత సహా పెట్టా. స్క్రిప్ట్ అంతా చదివానమ్మా, బాగుంది, బడ్జెట్ కూడా బాగానే ఉంది, ఆ బడ్జెట్లో తీయగలుగుతావు నువ్వు? తీస్తానండి. ఓకే అంటే నేను మామూలుగా జనరల్గా అడిగాను, ఈ మధ్య కొంచెం మహేష్ సినిమా తీసుకొని అప్సెట్ అయ్యాడండి, ఆయన చేత అతను ఫ్రెష్ అయితే కానీ మళ్ళీ సినిమా తీయలేడు అని అంటున్నారు. బట్ నీ సబ్జెక్ట్ చదివి నీ ఎంత చూసినట్టు నాకు నచ్చింది, ఆ బడ్జెట్లో నువ్వు ఫినిష్ చేస్తావు సినిమాను? చేస్తాను సార్. నువ్వెందుకు చేసుకోవాలి సినిమాది, నాకు చేయొచ్చు కదా నువ్వు అని. అంటే సార్ మీరు కోడి రంగేష్ గారితో సినిమా అంటున్నారు కదా సార్ అని. అంటే అది జరుగుతుంది, ఇంకా డైలవర్షన్ రెడీ అవ్వలేదు, ఇది పక్కాగా ఉంది కదా, రేపు షూటింగ్కి వెళ్ళిపోవచ్చు కదా, ఎవరు నీ ఆర్టిస్టులు చెప్పు అన్నాడు. కృష్ణుడు అనుకుంటున్నాను సార్ ఇలాగా, ఇలా ఈ విధంగా క్యాస్టింగ్ అని. సరే రేపు మార్నింగ్ రా అంటే మళ్ళీ మార్నింగ్ వెళ్ళాను. మార్నింగ్ వెళ్ళగానే 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి, నేను చేస్తున్నాను, నీ రేటు 10 లక్షలు ఇస్తున్నాను నేను, ఓకేనా? మీ ఇష్టం సార్, సినిమా బాగుంటే ఇస్తాను నేను. సరే అలాగే సార్ అని 2 లక్షలు చెక్ ఇచ్చారండి. ఇచ్చి ఎవరు హీరో సార్ మీరే డిసైడ్ చేయండి సార్ హీరో అన్నది. నేను కృష్ణుడు అనుకున్నాను, మీరు వద్దన్నారు కాబట్టి మీరు సుమంత్ బాగుంటాడని సుమంత్ వారిని పిలిచి చెప్పాను, కథ చెప్పాం. కథ బాగుంది, కథలో ఎక్కడ యాక్షన్ ఉండదండి, ఆయనకి యాక్షన్ కోరాడండి, అది పెట్టడానికి ఉండదండి. ఒక 2 గంటలు ట్రైన్ లేట్ అయితే ఆ 2 గంటలు ఏం జరిగింది, కథ అంతా రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ అయితే కథ అండి, ప్లాట్ఫామ్ దాటి బయటికి వెళ్ళమండి. ఇంకా అక్కడ యాక్షన్ ఎలా వస్తుంది? రాదండి. బాబు యాక్షన్ అయితే రాదంటే లోపల గోపాలకృష్ణని తీసుకొచ్చి కూర్చోబెట్టాను. ఆయన కథ బిగినింగ్ స్టార్టింగ్ ఏదో అతను యాక్షన్ అడుగుతున్నాడు కదా అని కొత్తగా ఆయన ఏదో క్రియేట్ చేసి గోపాలకృష్ణ గారు చెప్పారు. మొత్తం నచ్చలేదండి అతనికి. అంతకుముందు కథ బాగుంది అన్నాడు, ఇప్పుడు నాకు మొత్తం నచ్చలేదు అన్నాడండి. నాయుడు గారు చెప్తే నాయుడు గారు ఏమై ఉన్నా కథ ఎందుకై పాడు చేస్తారు, యాసి కథ తీయండి అంత, ఇంకేం వద్దు, అక్షరం కూడా మార్చొద్దు అంటే సరే అన్నామంటే. ఈ లోపల ఆయనకి నిఖిల్ లైన్లోకి వచ్చేవాడు. వస్తే నిఖిల్ కూడా ఖాళీగా ఉన్నాడు ఆ టైంలో. నిఖిల్ని పిలిచి ఏంటామంటే నిఖిల్ నాయుడు గారు పిలిచి ఈ స్క్రిప్ట్ ఇదే స్క్రిప్టు, దీంట్లో యాక్షన్ ఉంటుంది ఏముంటుందో, 2 గంటలు ట్రైన్ లేట్ అయితే ఏంటి కథ అన్నది, ఈ స్క్రిప్ట్ పట్టుకెళ్ళు చదువుకో, మీ పేరెంట్స్తో కూడా చదివించు, నచ్చితే రా రేపు మార్నింగ్ సినిమా చేద్దాం, నచ్చకపోతే నేను వేరే హీరోని పెట్టుకుంటా. అలాగే సార్ లేదు నేను చేస్తాను సార్, మీ బ్యానర్లో చేయాలి సార్,
కథ కూడా తెలియాలి కదంటే పట్టుకెళ్ళి అతను ఇంటికి వెళ్ళి తను చదివి వాళ్ళ పేరెంట్స్తో కూడా చదివించాడండి. నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ అంతా వచ్చి చాలా బాగుంది సార్, మా అబ్బాయి చేస్తాడండి సినిమా, రెమ్యునేషన్ కూడా వద్దండి, ఒక్క రూపాయి కూడా వద్దన్నారండి. ఒక్క రూపాయి కూడా మాకు వద్దు, మాకు కథ అంత బాగా నచ్చింది, కొత్తగా ఉంది, సరదాగా కామెడీగా ఉందండి అంటే సరిగ్గా అనుకున్నామండి. 20 రోజుల్లో షూటింగ్కి వెళ్ళిపోయామండి. ఓన్లీ 20 days. 20 daysలో అరకు వెళ్ళండి షూటింగ్ అండి. అక్కడ టోటల్గా 23 రోజులు సినిమా తీసాను సార్. అది 29 days అనుకుందల్లా 23 daysలోనే అయిపోయింది. ఒక చోట నైన్ కూడా అంత ఫాస్ట్గా వద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు, అయిపోయిందండి. నాయుడు గారు ఆనందం పట్టలేనంతమంది. సినిమా రిలీజ్ ముందు ప్రెస్ మీట్లో నేను చాలా కాలం తర్వాత చాలా ఫాస్ట్గా తీసిన సినిమా ఇదే, తర్వాత ఇష్టంతో తీసిన సినిమా ఇది, అంత ఇష్టంగా వచ్చిన సినిమా ఇది. రెండోది ఏంటంటే నా కొడుకులు ఇద్దరు కూడా మెచ్చుకున్న సినిమా ఇది. ఆయన సినిమా ఏం తీసినా కూడా సురేష్ బాబు గారిని వెంకటేష్ బాబు గారిని మెచ్చుకోరండి, కామెంట్ చేస్తుంటారు ఇది అవసరం మనకి, ఈ టైప్ సినిమా కథ అవసరం అని. అటువంటి వాళ్ళు కూడా సినిమా చూసి నన్ను వెంకటేష్ బాబు బాగా ఫోన్ చేసి మాట్లాడాడు. నెక్స్ట్ డే స్టూడియోకి వెళ్తే స్టూడియోలో కూడా బాగా మాట్లాడాడు వెంకటేష్ బాబు. సురేష్ బాబు కూడా బాగుంది, బాగా తీసే సినిమాను. ఇప్పుడు ఒక్కొక్కసారి విధి మనల్ని బాధ పెడుతుంటుంది అండి. సినిమా బాగా వచ్చింది, అందరం హ్యాపీ అండి, రిలీజ్ చేయాలనుకున్న టైంకి ఏమైందంటే ఆరెంజ్ సినిమా డేట్ వేసాడు, ఆరెంజ్ సినిమా రిలీజ్ అన్నారు. అప్పటికి మగధీర తర్వాత వస్తున్న సినిమా ఆరెంజ్. మగధీర ఒక రేంజ్లో ఉందని సినిమా, దీని ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆ రేంజ్లో ఉన్నాయండి. ఆడియో కూడా మంచి హిట్ అండి ఆరెంజ్. నాయుడు గారు అమ్మ 3 వారాలకు మనం వెళ్ళకూడదమ్మా, ఆ సినిమా వెళ్ళింత 3 weeks వరకుని. ఆ సినిమా వారం పోస్ట్పోన్ అవుతుండేదండి. నెక్స్ట్ ఇంకా అవ్వలేదు, డిటిఎస్ అవ్వలేదు, లేకపోతే మిక్సింగ్ అవ్వలేదు, లేదా సీజీ అవ్వలేదు, అలాగా మాది కాపీ పెట్టి కూర్చున్నాం అలాగ మొత్తం 2 నెలలు గడిచిపోయిందండి. నేను శుభ్రంగా విజయదశమికి వెళ్ళాలి రిలీజ్ కంటే, విజయదశమికి ఆరెంజ్ వస్తుందని చెప్పేసి అలా ఆగిపోయి ఆ స్లాస్ అదంతా 2 నెలలు పోయిందండి. అయిన తర్వాత ఆరెంజ్ రిలీజ్ అయిందండి. నవంబర్ 26ని 27ని ఎప్పుడు రిలీజ్ అయిందండి సినిమా. మార్నింగ్ షో బ్యాడ్ టెక్ అంటే నాయుడు గారు ఇంకెనక ముందు ఆలోచించలేదండి, వెంటనే రిలీజ్ డేట్ అన్నాడండి. వెంటనే రిలీజ్ చేసాడు సినిమాని December 3 అని. ఒక ప్రమోషన్ లేదు, ఏమీ లేదు అసలు. నాయుడు గారి సినిమాని ఒక పక్క ఇబ్బంది ప్లానింగ్తో ఉంటుందండి. అంటే నాయుడు గారి థియేటర్లన్నీ ఖాళీ అయిపోయింది. సో ఖాళీగా ఉన్నాయి కదా అని ఎందుకు మళ్ళీ ఇంకొక 2 వారాలు గ్యాప్ ఇస్తే మళ్ళీ వెంకటేష్ పిక్చర్ వస్తుందండి. నాగాస్త్రం ఏదో అలాగేదో ఉంటుంది, బెల్లంకొండ సురేష్ పిక్చర్. నాగావళి చంద్రముఖి ఇది అదండి. తర్వాత నాగార్జున గారి సినిమా ఒకటి ఉందండి. దాని తర్వాత సంక్రాంతి స్లాట్ వచ్చేస్తుందండి. అంచేత మళ్ళీ ఇదే గ్యాప్ 2 వారాల గ్యాప్ ఉంది కదా, చేసేద్దాం సినిమా అనేసి రిలీజ్ చేసేసారండి. ప్రమోషన్ లేదు, ఏమీ లేదండి. సినిమా పికప్ అవుతున్న టైం తీసేసారండి. ఓకే ఆ సినిమా 40% 50% ఓపెనింగ్స్ అండి. ఫుల్ ఓపెనింగ్స్లో లేదండి ఆ సినిమా. ఆలస్యం కొడుతున్న సినిమా. టైటిల్ ఒకటి మైనస్ అండి. తర్వాత మేము చేసిన యాడ్స్ అండి మైనస్ అండి. ఏది కావాలో అది చూపించకుండా ఏదో చిన్నపిల్లల సినిమా అని చిన్నపిల్లల మీద యాడ్ ఏదో కట్ చేసామండి, అది మైనస్ అండి. సరే సినిమా బాగుంది పికప్ అవుతున్న టైంకి తీసేసి ఓ పక్క వెంకటేశ్వర సినిమాలు ఉండి, ఓ పక్క నాగార్జున గారి సినిమాలు వేసారు. నాయుడు గారు ఏమన్నాడు, మహేష్ ఇప్పుడు ఆపేద్దాం సినిమా టాక్ బాగుంది ఇప్పుడు రన్ అంతానే, సంక్రాంతి వెళ్ళిపోయిన రిలీజ్ చేద్దాం మళ్ళీ అన్నారండి. ఇంకా అలా అయిపోయింది. అలాగా ఒక మంచి సినిమా అది టీవీలో వస్తుంటుందండి, వచ్చినప్పుడల్లా కూడా అందరూ ఇంత మంచి సినిమా ఎందుకు ఆడలేదంటారు. సరే మన టైం అండి. కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం కానీ నిజంగా ఏమనిపిస్తుందంటే, ఒక మంచి దర్శకుడుగా ఉన్న మీరు ఈ ఫైనాన్షియల్కి సంబంధించి ఈ ఇబ్బందుల వల్ల నిజంగా ఒక మంచి డైరెక్టరు, మీలో ఉన్న ఒక మంచి కసిగా ఉన్న డైరెక్టర్ ఎవరైతే ఉన్నారు మిస్ అయ్యారు. దగ్గర ఈ గ్యాప్లో మీరు ఒక 10 సినిమాలైనా 20 ఈజీగా చేసేవాళ్ళు. ఒక అభిమానం కొంప ముంచింది అనుకోవాలి. అభిమానం ఉండొచ్చు, మన కొంప ముంచేలాగా మితి మీరు ఉండకూడదండి అంటారు కదండి, సామెత కూడా ఉంది. ఏదన్నా ఉండొచ్చు కానీ అతి ఉండకూడదు అంటారు కదా, అతి ఉండకూడదు. అదే కానీ ఏమాత్రం ఆయన ఫైనాన్షియల్గా హెల్ప్ చేయలేదండి వాళ్ళ బాబు? చేయలేదండి. మీరు ఎంత సఫర్ అయ్యారు. ఒక సొంత ఇంట్లో నుంచి అద్దెంట్లోకి వచ్చినప్పుడు ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు, ఓకే కాదంట్లా. కానీ ఇంత దెబ్బతిన్నావే నా కొడుకు వల్ల ఇంత ఇదైందని చెప్పేసి మోరల్ సపోర్ట్ కానీ లేకపోతే ఏది ఇవ్వలేదు మీకు? అంటే ఇంకా ఆయన ఏం చేయలేకపోయాడండి. అంటే ఆయనకి ఏంటంటే
ఆయన ఇబ్బందులు ఏమన్నా ఆయన ఇబ్బందులు. ఓకే 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 అయితే ఆయన కూడా అక్కడ పెద్ద అంటే ఆయన కొన్ని సీరియల్స్ చేయడం అండి, తర్వాత అవన్నీ కొన్ని ఆగిపోవడం అక్కడ. ఆయన కొంచెం పొలిటికల్గా వెళ్ళాడండి ఆయన అక్కడ, పొలిటికల్లో కొంచెం క్రష్ అవ్వడం అక్కడ. ఆయన కూడా ఇబ్బందులు ఆయన ఉన్నాయి. ఇబ్బందులు ఉన్నాడు.